బాధితుల్ని అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్లా ఉంది ట్రీట్మెంట్, ఏ విధంగా ఇస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, వైద్యం ఏ విధంగా అందుతూ ఉందనే విషయం పైన అయితే క్షతగాతుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష గారు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా టీవీపై స్క్రీన్ పైన అయితే మనం స్పష్టంగా చూడవచ్చు. అట్లా ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉందనే విషయం పైన కూడా అడుగుతున్న పరిస్థితి. దానికి తగ్గట్టుగానే క్షతగాతులు కూడా మంత్రితో పాటు ఎమ్మెల్యే కూడా విషయాన్ని తెలియజేస్తున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా క్షతగాత్ర కమిషన్ కూడా బాగా స్పందించారని ప్రధానంగా ఆ యొక్క క్షతగాత్రులు బాధితులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే చెప్తున్న పరిస్థితి, వాళ్ళు చెప్పుకుంటున్న విషయం కూడా స్పష్టంగా మనకి ఉంది. పరిణామము ఈ యొక్క దేవాలయానికి దర్శనార్థం కోసం వెళ్ళినప్పుడు ఇలాంటి ఘటనలు జరగడం పైన అయితే మధ్యలో ఏం బ్యాక్ చేయట్లేదు. అంటే గుడి బాగుంది, అందరం నిన్న ఏకాదశి శనివారం వెంకటేశ్వర స్వామి కానీ